అందరికీ నమస్తే. ప్రముఖ నవలా రచయిత్రి శ్రీ ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన మంచి నవల శీర్షిక పెళ్ళి ఎవరికి తర్వాత భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, అలా తలాడించుకు, అదంత తేలిగ్గా జరిగే పనేమీ కాదు. వీటన్నిటికీ తోడు ఇంకొక సమస్య కూడా ఉంది. మహేశ్వరి కంటే పెద్దదైన రాధ కూడా ఉంది పెళ్లికి. నీరసంగా తల పట్టుకున్నాడు కేశవుడు. ఏమీ తోచక అయోమయంగా ఉన్నట్లుంది తనకి. సరే, ఇక నీ సంగతి కూడా కొంచెం నాకు తెలియనిస్తావా? మాధవుడు ప్రశ్నకు కేశవుడు ఎగాదిగా చూసి తలవాల్చుకున్నాడు. మాధవుడు అతి మామూలు స్వరంతో అన్నాడు, నన్ను తమ్ముడుగా కాకుండా స్నేహితుడిగా భావించు చిన్నన్నా. మన సమస్యలన్నింటికీ మనమే సమిష్టి పరిష్కారం చేసుకుంటే గానీ లాభం లేదు. అందుకైనా నువ్వు అసలు సంగతి నాకు స్పష్టీకరించక తప్పదు. అప్పటికీ కేశవుడు నోరు మెదపలేదు. తిరిగి మాధవుడే అన్నాడు, నేనెవ్వరికీ చెప్పనని హామీ ఇస్తున్నానుగా. చెప్తే మాత్రం నీకొచ్చిన భయమేమిటి? ఊరు వాడ అందరికీ ఏనాడో తెలుసు. ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నారు. అయితే ఒకటికి పదింతలు చేసి చెప్తారు, అక్కడే గొడవ. అసలు నీ నోటి నుంచి విందామని, అంతే. ఇక తప్పదన్నట్లు మొదలుపెట్టాడు కేశవరావు. చూడు మాధవ, అపసవ్యంగా ఉన్న సంసారాల్లోని పిల్లలే అనేక విధాల అడ్డదిడ్డ మార్గాలలో పడి ఏడుస్తారంటారు. అందుకు నా బ్రతికే నిదర్శనమేమో. ఇంట్లో ఎప్పుడూ తిట్లు, గోల, అధికారాలే కానీ ఒక్కసారైనా తల్లిదండ్రులు ఆదరంగా దగ్గరికి తీసుకోవటం కానీ, ప్రేమగా పలకరించి కావలసినవి కొని ఇవ్వటం కానీ ఊహించవచ్చిన దగ్గర నుంచి నా జ్ఞాపకంలో ఎప్పుడూ లేదు. అవునన్నట్లు తెరపంకించాడు శ్రోత. కసిగా, చిరాకుగా గడవసాగాయి రాను రాను నాకు రోజులు. పాకెట్ మనీ కూడా ఇవ్వరు తల్లిదండ్రులు. స్నేహితులతో సరదాగా ఒక సినిమాకు, ఒక పిక్నిక్కి కూడా వెళ్ళలేని మనకు ఎంత అవమానమో, ఎంత తలవంపులో వాళ్ళకేం తెలుసు. అందుకే రాను రాను ఇంట్లో అమ్మకు నాకు పోట్లాటలు ప్రారంభమయ్యాయి. అమ్మ ఎక్కడైనా ఆదమరుపుగా పెట్టిన డబ్బులు తీసుకుపోవటం కూడా మొదలుపెట్టాను. అది దొంగతనమో మరేమిటో నాకు తెలియదు. నేను కొంత కాకుంటే కొంతైనా అలా దొంగ డబ్బులతో స్నేహితులతో పాటు సినిమాలకు, హోటళ్లకు తిరిగి నేను మనిషినే అనిపించుకోదలుచుకున్నాను. కానీ అలా చాటుమాటును దొరికే డబ్బులేపాటివి? ఫలితంగా నేను ఉద్యోగ అన్వేషణ ప్రారంభించాను. అక్కడ ఇక్కడ పద్దులు వ్రాసి చదువు చెప్పి కొంచెం సంపాదించగలిగాను. ఆఖరికి ఒక ట్యుటోరియల్ కాలేజీలో మెట్రిక్ చదివే పిల్లలకు ట్యూషన్ చెప్పే పని 150 రూపాయల జీతానికి దొరికింది. మొత్తం మీద ఒక 200 పైనే వస్తుందనుకో నెల నెలా సంపాదన. అది సరే, ఇంకా అసలు సంగతి చెప్పలేదు. మాధవ ప్రశ్న మధ్యలోనే తుంచేశాడు కేశవ. చెప్తున్నానుగా, తొందరేం? నాకు సుమ అనే అమ్మాయితో పరిచయం అనటం కంటే సంబంధం ఉందంటాను. సరేనా? ఆమె నీ కాబోయే వదిన. చెప్పటం ఆపి తమ్ముడు వైపు పరిశీలనగా చూశాడు కేశవ. మాధవరావు ముఖ కవళికలలో ఏ మార్పు లేదు. ఇంకా వివరాలు చెప్పు అన్నట్లున్నాయి అతడి ముఖభావాలు. కేశవుడు మళ్ళీ తన కథ అందుకున్నాడు. సరే, ఆ సుమ ఎవరని చెప్పటానికి పెద్ద వివరాలేం లేవు. అనాథ శరణాలయంలో పసిపాపగా ఉన్నప్పుడే ఎవరో వదిలి వెళ్ళిపోయారట. మళ్ళీ ఈనాడి వరకు తిరిగి చూడటానికి కూడా ఎవరూ రాలేదు. అంటే ఆమె అసలైన సిసలైన అనాథ. ఆ అనాథాశ్రమం అండనే బ్రతుకుతూ కుట్లు, అల్లికలు, మెట్రిక్ వరకు చదువు నేర్చుకుందట. ఇప్పుడు పోస్టాఫీసులో ఒక చిన్న ఉద్యోగం చేస్తుంది. పరిచయం ఎలాగైందంటే చెప్పటానికి కూడా ఏమంత పెద్ద సందర్భాలు, సంఘటనలు లేవు. ఆమె రూపురేఖలు అందమైనవనే చెప్పాలి. అదీ కాక వయసులో ఉన్న పిల్ల వెంట ఆకతాయి మూక పడటం ఈ దేశంలో అసహజం కూడా కాదు కదా. ఒకనాడు డ్యూటీ టైం అయిపోగానే ఆశ్రమోన్ముఖురాలైన సుమకు వెనకనే వస్తున్న యువకులు ఈలలు, కేకలు, వంకర మాటలు వినరాసాగాయి. కొద్ది రోజులుగా ఈ అల్లరికి అలవాటైపోయిన సుమ ఆ రోజు ముందుగానే తాను ఆచరించవలసిన పద్ధతిని ఆలోచించి పెట్టుకున్నది. చూడండి, మీరంతా వారం 10 రోజులుగా
ఇలా నా వెనకపడి వస్తున్నారు. మీ మనసులో ఏ కోరికలున్నాయో, ఏ వరాలున్నాయో నాకు తెలియదు. కానీ మీరు నన్నెవరని అనుకుంటున్నారో అంతకంటే తెలియదు. మరి నేను దేవతను, దేవేరిని మాత్రం కాదు. మీకే వరాలు అనుగ్రహించలేను. మామూలుగా ఏదో నౌకరీ చేసుకుంటున్న ఆడదాన్ని. అట్టే శ్రమ పడకండి అనేసింది చటుక్కున వెనుదిరిగి. అనుకోకుండా ఆమె అలాగ హఠాత్తుగా దులపరించి పారేసేసరికి స్నేహ బృందం అందరం ముందు నిర్ఘాంతపోయి తెల్లముఖాలు వేశారు. అంతలో ఒకడు తేరుకుని పళ్ళికిలిస్తూ, ఇహిహి, మనిషివనే వెంటపడేది. గుళ్ళో రాళ్లేగా దేవతలు, అవెందుకు మాకు అన్నాడు. మిగతా వాళ్ళంతా గర్వంగా చూశారు అతడి సమయస్ఫూర్తికి. సుమ మాత్రం తొణకలేదు. ఓ పూర్ ఫెలో, అయితే నువ్వు నాలాగా అనాథుడివేనా? నాలాగే నీకు అమ్మా, నాన్న, అక్క, చెల్లి ఎవరూ లేరా? ఇంతగా ఆరాటించిపోతున్నావు నా కోసం? అయితే పద, వస్తాను. ఎలా చూసుకుంటావు నన్ను? అమ్మలాగా, అక్కలాగా, లేక చిన్న చెల్లిలాగానా? యూ ఫూల్, షటప్, ఈడియట్. నీకు అమ్మ, అక్క, చెల్లి లేరట్రా? నా వంటి వాళ్ళు నీ ఇంట్లో లేరు? ఈ తరహా తిట్లను, చివాట్లను మాత్రమే యువతుల నుండి అంతవరకు విని ఉన్న ఆ యువక బృందం ఈ కొత్త తరహా సవాలుకు విస్తుపోయి కొంత తడువు మాటలు తడుముకున్నారనే చెప్పాలి. వాళ్ళు తిరిగి ఏదో వాగేలోగా ఆ అమ్మాయే అన్నది అతి సౌమ్య స్వరాన, చూడండి, మీ మీద నాకేం కోపం వగైరా వంటివేమీ లేవు. కానీ నా గురించి మీకు తెలియదనుకుంటాను. మీతో విలాసంగా తిరగటానికి కానీ, సరదాగా ఆడుకుంటూ జీవితాన్ని జాలీగా తీసుకుని గడిపివేయటానికి కానీ నోచుకున్నటువంటి అదృష్టమైన జన్మ కాదు నాది. మీలాగా నేను అనాథను. పుట్టిన నాటి నుండి అనాథాశ్రమంలోనే బ్రతుకుతున్నాను. కాస్త చదువుకుని ఈ నౌకరీ చేసుకుని జీవితానికి ఒక పద్ధతి ఏర్పరచుకున్నాను. ఎవరి తప్పుకు ఫలితం నేనో తెలియదు, కానీ యువకులం, భావి పౌరులం, అది ఇది అనుకుంటూ ఘనతను ఆపాదించుకునే మీరు నాలాంటి అనాథకు ఉన్న ఈ ఆశ్రయం కూడా తప్పించారనే అనుకుంటున్నాను. చేతనైతే, ధైర్యం ఉంటే నా వంటి అనాథులకు సనాథలను చేసి మీ ధీరత్వం, వీరత్వం చాటుకోండి. ఆమె మాటలను తేలిగ్గా తీసుకున్నవారు ఉన్నారు, కానీ ఆ బృందంలోనే ఉన్న కేశవుడు మాత్రం ఆమెలోని నిర్మలత్వానికి ఆకర్షితుడయ్యాడు. ఆమె దైన్య జీవితం పట్ల అతడికి అంతరాంతరాలలో సానుభూతి ఏర్పడింది. రోడ్డు మీద పోతున్న ఎందరెందరో ఆడపిల్లలను ఎన్నో విధాల విసుర్లు విసిరి సంతసిస్తూ ఉంటాం, కానీ ఎవరికెన్ని బాధలున్నాయో, ఎవరి చుట్టూ ఎన్ని ముళ్ళ కంపలున్నాయో వీధుల వెంట బాధ్యతారహితంగా రొమ్ము విరుచుకుని తిరిగే మా వంటి వాళ్లకు అర్థం కాదు కదా. ఛీ, ఇక నుంచి ఏ ఆడపిల్లను ఏడిపించరాదు, కన్నెత్తి చూడకూడదు అనే నిర్ణయానికి వచ్చాడు కేశవుడు. జీవితంలో మొదటిసారిగా, జీవితంలో ప్రప్రథమంగా తనలో ఆత్మవిమర్శను రేకెత్తించి జ్ఞానోదయం కావించిన సుమ పట్ల అతడికి గౌరవము, అనురక్తి క్రమంగా వృద్ధి చెందసాగాయి. ఫలితమే సుమా కేశవుల ప్రణయం. బాగానే ఉంది. అంతా విన్న మాధవుడు తన అభిప్రాయాన్ని సరసంగా చెప్పాడు. నువ్వు చెప్తుంటేనే ఆవిడ మంచితనం నాకు అర్థమవుతోంది. కానీ అమ్మా నాన్నగారుల దగ్గర ఆమెకు ఆదరణ ఎలా లభ్యమవుతుందనేదే సమస్య. వాళ్ళ గొడవ నాకేముందిరా, తెగతెంపులైపోయాయిగా కేశవుడి ప్రశ్న. అదే వద్దన్నాను. ఆ తొందరపాటు మాత్రం తగ్గించుకో చిన్నన్నా. నువ్వు తెగదెంపులు లేవు, ఏమీ లేవు. ఏమీ జరగనట్లే వచ్చి హాయిగా ఇంట్లో ఉండు. ఆవిడకు తొందరపడవద్దని చెప్పు. ఇంటిని ఒక దారిలోనికి తేవాలని మనమేగా అనుకున్నాం. మాటలైతే బాగానే ఉన్నాయిరా, కానీ అదెలా సాధ్యం? కేశవుడి విసుగు. మనసుంటే మార్గం ఉండకపోతుందా? నాకంటే ధైర్యవంతుడివి నువ్వే అలా మాట్లాడితే ఇంకేం చెప్పేది? చాలాసేపు మౌనం అనంతరం మాధవుడే అన్నాడు. నేను ఏదైనా సంపాదనా మార్గం కాస్త గౌరవంగా ఉండేది ఆలోచిస్తున్నాను. ముందు మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి మన రెక్కలపైన మనం బ్రతికే ప్రయోజనకత్వం అంటూ ఒకటి ఉంటే కదా అసలు మేము మనుష్యులమేనని తలెత్తుకుని నిలబడగలిగేది, ఎవరికైనా ఏమైనా చెప్పగలిగేది, చేయగలిగేదిను. అవును, అంగీకరించాడు కేశవుడు. మరి ఏం చేద్దామంటావు? ఉందిలే పథకం. నువ్వు ఆవిడతో, అదే వదిన గారితో చెప్పు, తొందరపడవద్దని.
నెమ్మది మీద పనులు జరుగుతాయి. మనం ప్రప్రథమంగా చేయాల్సిన పని మహేశ్వరిని, నాగేశ్వరరావుని వెతికి పట్టుకోవాలి. వాళ్ళని కూడా వెధవేషాలు లేకుండా కొన్నాళ్ళు ఓర్పుగా పడి ఉండమనటం. సరే నడు. ఆ ఇద్దరూ ఎక్కడున్నారో చెప్పండి. మేమేమీ అనం. వాళ్ళ క్షేమం కోరి వచ్చిన వాళ్ళమే అంటూ కేశవుడు, మాధవరావు ఎంత బ్రతిమలాడినా నాగేశ్వరరావు స్నేహితులు అతడి ప్రస్తుత ఉనికిని గురించి బహిర్గతం చేయలేదు. సరికదా, అన్నదమ్ములిద్దరికీ వేళాకోళాలు, వెక్కిరింపు మాటలు మిగిలాయి. నడవరా బాబు, పోదాం. ఈ అవమానాలు భరించే కంటే చస్తే నయం. ఈ పనికిమాలిన వెధవలందరి చేత అనిపించుకోలేం. తల భూమిలోకి కుంగిపోగా బాధగా అన్నాడు కేశవుడు. సరేలే, వాళ్ళ దృష్టిలో మనం అంతేగా మరి. ఇంత మాత్రానికే బెదిరిపోతే ఎలాగా? ఇంకా ఎదర ఎంత తతంగం కానున్నదో ఎవరికి తెలుసు? మనం ఎవరినైనా తన్నవలసి ఉండవచ్చు, మళ్ళీ తన్నులు తినవలసి ఉండవచ్చు. పద పద, అప్పుడే నీళ్లు గారిపోకు. మాధవుడి మాటలు ఆ సాయంత్రమే నిజమై నిలిచిపోయాయి. తమ స్నేహ బృందాన్నంతటినీ కూడగట్టుకుని వేట ప్రారంభించారు అన్నదమ్ములిద్దరూ. నాగేశ్వరరావుకి ఆప్తమిత్రుడనబడే ఒక యువకుడిని పట్టి నిర్దయగా 4 తగిలించేసరికి అతడు భయపడిపోయి అసలు విషయమంతా బయటపెట్టాడు. ఆ సారాంశం ఏమిటంటే, మహేశ్వరిని ఒక హోటల్ రూమ్లో ఉంచాడు ప్రస్తుతం నాగేశ్వరరావు. అతడి పథకం ఏమిటంటే, అతడికి మహేశ్వరిపై ప్రేమాభిమానాలు లేకపోలేదు. అయితే కేవలం ప్రేమను తింటూ ఈ పుడమిపై బ్రతకలేమని బాగా అర్థం చేసుకున్న తెలివిమంతుడు నాగేశ్వరరావు. పరందామయ్య దగ్గర సెక్రటరీగా 4 ఏళ్ల అనుభవం మరి. ఆ కాలంలోనే అతడు చాలా చాలా నేర్చుకుని గట్టిపడ్డాడు. అదీ కాక అటువైపు అతడి తల్లిదండ్రులు ఈ కానీ కట్నమైనా లేని కోడలిని గుమ్మం ఎక్కనీయరు. నాగేశ్వరరావుకైనా డబ్బంటే చేదేమీ కాదు కదా. వచ్చే డబ్బుని ఎందుకు పోనిచ్చుకోవాలి? అందుకే అతడొక చక్కటి పథకం వేశాడు. ఇటు మహేశ్వరిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులకు తెలిసేటట్లు ఆమెను అష్టకష్టాలు పెడతాడు డబ్బు ముట్టేంతవరకు. ఎంతైనా మొదట ఎంత కోపం వచ్చినా కడకు దారిలోకి రాకపోరు కన్న కుమార్తె అనుభవిస్తున్న కష్టాలను చూసి. ఇందువల్ల ఒకే ప్లానుతో తనకు 2 పనులు సమకూరుతాయి. ఇటు మహేశ్వరి దక్కుతుంది, అటు కట్నము దక్కుతుంది. కేశవ, మాధవులిద్దరూ నాగేశ్వరరావు వేసుకున్న ఈ పథకం అంతటినీ ఆమూలాగ్రంగా విని నిర్వీణ్యులైపోయిన మాట నిజం. అయితే త్వరగా కోలుకున్న కేశవుడు అన్నాడు నాగేశ్వరరావుని వెతికి పట్టుకుని, చూడు నాగేశ్వరరావు, ఇంట్లో అందరూ నీకు వ్యతిరేకులే అయినప్పుడు నువ్వు ఇలాగే నీ చిత్తం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు. కానీ ఇప్పుడు మేం నిన్ను తోలనాడటానికి, నీతులు చెప్పటానికి రాలేదు. మీ ఇద్దరికీ అంతగా ఇష్టమైనప్పుడు పెళ్లి మానుకోమని నీతులు బోధించేంత తెలివి తక్కువ వాళ్ళం కాదు మేము, యువకులమే కదా. అనుమానంగా చూశాడు కేశవరావు వాళ్ళ వైపు. హేళనగా అన్నాడు, ఏం ప్లేటు పిరాయించారు? మీ నక్కజిత్తులు నా దగ్గర ప్రదర్శించకండి. ఎల్లుండి రిజిస్టర్ ఆఫీసులో ఈ పెళ్లి జరిగి తీరుతుంది. పెళ్లి జరిగి తీరుతుంది, అది మాకు ఆమోదమే. కానీ ఎల్లుండి రిజిస్టర్ ఆఫీసులో మాత్రం కాదు, మాధవుడు అన్నాడు. నువ్వు తొందరపడకుండా విను. పెళ్ళి మా అమ్మా నాన్నగార్ల చేతుల మీదుగా జరిగితేనే మంచిది. అలా జరగనిస్తేనే మన గొప్ప. నాగేశ్వరరావు కనుబొమ్మలు అర్థం కానట్లు ముడివడ్డాయి. కేశవుడు వివరించాడు. నేను నువ్వు ఒకే రైలులో ప్రయాణం చేస్తున్నాంలే. నాకు ఒక అమ్మాయితో స్నేహం కలిసింది. అయితే ఆ పెళ్ళి మా నాన్నగారి చేతుల మీదుగా జరిపించుకోవాలనే ప్లాన్లో ఉన్నాం. నువ్వు మాతో సహకరించాలి మరి. వింటూనే వికటంగా నవ్వాడు నాగేశ్వరరావు. నేను అంత వెర్రివాడిని అనుకోకండి. పరందామయ్య కొడుకులు ఎంత గటికులో నేను అర్థం చేసుకోలేని సన్యాసిని కాదు. ఎలాగైనా ప్రస్తుతానికి పెళ్ళి ఆపిచేసి పిల్లని దక్కించుకోవాలని చూస్తున్నారేమో. మీరు కాదు సరికదా, మీ తాతలు దిగివచ్చిన మీ ఎత్తులు నా దగ్గర పనిచేయవు. అరే, ఎందుకలా అనుమానిస్తావు, అరుస్తావు? చెప్పేది అర్థం చేసుకో. అర్థం చేసుకొని ఏం చేయను? ఇంకా బిరుసుగానే అన్నాడు నాగేశ్వరరావు. మాతో సహకరించమంటున్నాం. తొందరపడి రిజిస్టర్ పెళ్ళిళ్ళు, గుళ్ళో పెళ్ళిళ్ళు వద్దు. సవ్యంగానే చేసుకోమంటున్నాం. అందుకు మా అండదండలు నీకెప్పుడూ ఉంటాయి. ఇంతకు మహేశ్వరి ఎక్కడుంది? ఒకసారి దాంతో మాట్లాడాలి. వింటూనే వికటాతి వికటహాసం చేసి కరకుగా అన్నాడు నాగేశ్వరరావు. మాధవ, నీ ప్లానులు నా దగ్గర సాగవు, కానీ మర్యాదగా వెళ్ళిరా.
మహేశ్వరిని మీ కంట పడినిచ్చేంత వాజమ్మును కాదు నేను. నువ్వు పరంధామయ్య కొడుకువైతే నేను పరంధామయ్య సెక్రటరీని. మరి ఆ సోదరులిద్దరికీ మాట్లాడే అవకాశమే ఇయ్యకుండా నిష్క్రమించాడు నాగేశ్వరరావు. అక్కడ తామిద్దరే ఉండటం, నాగేశ్వరరావు మిత్రబలగం అధికంగా ఉండటం వలన కేశవ, మాధవులు అప్పటికి మట్టుకు మరి చేసేదేమీ లేక నిస్సహాయంగా గృహోన్ముఖులయ్యారు. మహేశ్వరి అదృశ్యం గృహ వాతావరణంపై పెద్ద దెబ్బే తీసింది. మొదట రాధ, కమల మినహా ఎవరూ అంత బాధపడినట్లు కనిపించలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితుల పరిణామ తీవ్రత స్పష్టంగా కానరాసాగింది. గులకరాళ్ళు డబ్బాలో పూసి రంగరించుతున్నట్లుగా ఎల్లవేళలా ఆ ఇల్లు కేంద్రంగా పర్లాంగు వ్యాసార్థం గల వృత్త వైశాల్యంలో ఎక్కడికైనా సరే అప్రయత్నంగా కర్ణకఠోరంగా వినవచ్చే కామాక్షమ్మ కంఠస్వరం ఈ మధ్య ప్రయత్నించి వినబోయినా వినరావటం లేదు. అంతకు పూర్వం లేని అసాధారణ మౌనమేదో ఆ ఇంటిని పరిపాలిస్తోంది. మహేశ్వరి చాలా ముందు జాగ్రత్తతోనే ఇల్లు విడిచిపోయింది. తనవనుకునే నగలు, దుస్తువులు సర్వం తన వెంట తీసుకువెళ్ళింది. ఎవరికీ తెలియకుండానే. ఆమె నడత, చేసిన పని అసహ్యకరమైనవే అయినా అందు ఆమె ప్రవర్తించిన తెలివి, నేర్పు గమనించిన పరంధామయ్య మనసులో తనకే తెలియని ఒక విధమైన ఆశ్చర్యమో, గర్వమో కదులాడినాయని చెప్పక తప్పదు. కుమార్తెపై మమకారం కాదు ఇక్కడ కావలసినది. తన పెద్దరికం దెబ్బతిన్నది. వంశగౌరవం, ప్రతిష్ట మంటగలిశాయి. వర్ణసంకరం జరిగింది. కానీ ఇవి పరంధామయ్య వంటి సంఘ సంస్కర్తలు, రాజకీయవాదులు బహిరంగంగా వాపోయి దుఃఖించటానికి వీలులేని విషయాలు మరి. అందుకే మానసిక వేదనతో అధిక కాలం మంచం మీదనే గడుపుతూ ఉండడం వల్ల అతడి సంఘోద్ధారణ కార్యక్రమాలు, రాజకీయ ఉపన్యాసాలు చెప్పుకోదగ్గ వెనకబడ్డాయి. మహేశ్వరి విషయం ఎప్పుడు బయటకు పొక్కుతుందో, ఎవరైనా ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పవలసి వస్తుందో ఎంత యోచించినా అతడికి పాలుపోవటం లేదు. మహేశ్వరి ఇంట్లో ఎక్కడా లేదు అని అనుకున్నప్పుడు ఒకవైపున రాధ, మరొక వైపు కమల నిలువున మాట లేక కూలిపోయారు. కానీ కన్నతల్లి కామాక్షి ఏమంత చలించినట్లుగా కనిపించలేదు సరికదా. మీదు మిక్కిలి ఎంతో ధైర్యంగా, దిట్టంగా ప్రవర్తించింది. ఇంట్లో చెదురుమదురుగా కనిపించిన మహేశ్వరి జాకెట్లు, రిబ్బన్లు వగైరా అలంకార సామాగ్రిని బగబగమండే పొయ్యిలోనికి విసిరేసింది. ఆ చండాలి వస్తువులు ఎంట ఉన్నా మనం తాకినా ఇక పాపమే. ఇవాళ్టతో మహేశ్వరి చచ్చిపోయింది. ఇక ఈ ఇంటికి రాధ ఒక్కరితే ఆడపిల్ల అన్నది కుటుంబ సభ్యులందరి సమక్షంలో. అటువంటి పరిస్థితులలో స్త్రీ సహజమైన కన్నీటిని మాత్రం కామాక్షి కంట ఎవ్వరూ చూడలేదు. అందుకే ఆమె మనస్థైర్యానికి, నిబ్బరానికి కడుపును పిట్టిన బిడ్డలు సహితం ఆశ్చర్యవందారు. కానీ కానీ నిజంగా కామాక్షమ్మ బాధపడటం లేదా? అందుకు జవాబు మారిపోయిన ఆ ఇంటి వాతావరణమే చెబుతోంది. మడి దడి అంటూ కోడలు కమలను 1కి 10 సార్లు సాధించటం లేదు. ఇంట్లో ఉన్న పప్పులు, ఉప్పులు, ధాన్యాలు దొడ్డిదోవన అమ్మి మూట కట్టుకోవటం లేదు. అసలామె పరులకు ముఖమే చూపకుండా లోపలే తిరుగుతోంది. భార్యాభర్తలు ఇరువురు మాత్రం నిత్యం ఘర్షణ పడుతూనే ఉన్నారు. కానీ ఆ ఘర్షణకు మూలమేమిటో, అది ఎప్పటికి తేలేదో, అసలు దాని సారాంశమేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. రాధ కూడా ఇంచుమించు తల్లి స్థితిలోనే ఉన్నది. ఆమె చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇంటి పట్టునే ఉంటున్నది. అనవసరంగా ఉద్యోగం ఎందుకు మానుకున్నావు రాధా అన్నది కమల. లక్షణంగా బ్రతుకుతూ ఉంటేనే ఈ మగవాళ్లు విసిరే విసుర్లకు అంతుండదు. ఇక ఇప్పుడు బ్రతకగలనంటావా అసలు బయటికి వెళ్ళి? నిజమే. సమాజ స్థితిని తలుచుకుని ఈసడించింది కమల. మగవాళ్ళు ఎటువంటి వేషాలు వేసినా అంత పట్టించుకోరు. కానీ ఓ ఆడపిల్ల కాస్త దారి తప్పి నడిచిందంటే కాకుల్లా పొడుస్తారు. అప్పుడే వంటింట్లో అడుగు పెట్టబోతున్న కామాక్షి ఆ సంభాషణ విననే విన్నది. అనవే అను, నీ కసితీరా అను. నోరు మూసుకుని ఉండవలసిన కోడలికి కూడా ఈనాటికి నోరెత్తివాగే అవకాశం చిక్కింది మరి అనుకోని ఈ విసుర్లకు రాధ, కమలలు మాటలు దక్కి నిలబడ్డారు. కామాక్షి తన ధోరణిని పొడిగించింది. విప్పక ఈనాటికి నోరు విప్పినదేమో. ఉప్పెనలాగా ఆమె అంతరంగం నుండి ఆటంబాంబుల్లాంటి మాటలు వెలువడసాగాయి.
ఇంతకు మన బంగారం మంచిదైతే అనుకోవటం ఎందుకు మరొకళ్ళని? పెళ్ళాన్ని మొగుడు అదుపులో పెట్టుకుంటే కదా దాని నోరు పడుండేది. ఇవాళ ఆడబిడ్డని ఆడిపోసుకుంటోంది, రేపు అత్తగారినే అవమానిస్తుంది. కలికాలం. తెలిసి తెలియని వయసు చిన్నపిల్ల ఏదో చేస్తే అయిన వాళ్లే అలా కాకుల్లా పొడుస్తారా? అమ్మా ఇక చాలు, నీకు దండం పెడతాను అసహనంగా అరిచింది రాధ. అసలు వదిన అన్నదేమిటి? నువ్వు దానికి పెడుతున్న చిలవలు పలవలు ఏమిటి? పిల్లలంటే నీ అధికారంలో పడుండవలసిన వాళ్ళు, కోడలంటే అసలు అత్త ఎదుట నోరెత్తరానిది. ఈ గుడ్డి అహంకారంతోనే ఇల్లు ఇంత అధోగతికి వచ్చింది. కోడల మీద అధికారం మరిచిపోయి ఇకనైనా ఈ ఇంటిని ఎలా దిద్దుకోవాలో కాస్త ఆలోచిస్తే బాగుంటుందమ్మా. ఏమిటేవ్, నోరు మహాలేస్తోంది నీకు? చర్రున లేచింది కామాక్షి. ఆ పోయిన దానితో పాటే నువ్వు పోతావా? ఏం కర్మ, అంతగా మిడిసిపడుతున్నావు? చాలుగాని నోరు ముయ్యండి. ఎంతలో వాళ్ళు అంతలో పడుండండి. ఆట్టే నోర్లు ఎత్తకూడదు. చా, ఈసడింపుగా అంది రాధ. అలాగే అంటూ ఉండు. అందరూ తలోదారి పట్టుకుని పోయే రోజు వస్తుంది. ఒకటి పోతే ఏం చేయగలిగావు గనక? ఏమిటి రాధా అది? మందలింపుగా అన్నది కమల. ఇక నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా? అమ్మ పెద్దవారు, అనకూడదా మనం పడకూడదా చెప్పు? అయ్యో బోడి నీతులు. వికటంగా మాటని సాగదీస్తూ చేతులు తిప్పుతూ కళ్ళు తిప్పుతూ అన్నది కామాక్షి. చాటుచాటున వాళ్లకు చెప్పేవన్నీ చెప్పిపెట్టి ఎక్కించి ఎక్కించి అమ్మనే ఎదిరించేటట్లు చేసి ఇక ఎదురునీతులు చెప్పు నంగనాచిలాగా. ఇంకా ఆ సాధింపు ఎంతవరకు పోయేదో మరి. అంతలోనే కేశవుడు మాధవుడు ప్రవేశించకపోతే ఏదో కనరాని వింత కన్నట్లుగా కొన్ని క్షణాల పాటు అలాగే నిలబడిపోయారు ఎవరి మట్టుకు వాళ్ళు. అందరిలోనికి ప్రప్రథమంగా ఆ ఆశ్చర్యం నుంచి తేరుకున్నది మేరు సమాన గంభీర అతిధీర శ్రీమతి కామాక్షమ్మే. ఏరా, ఎక్కడి నుంచి ఊడిపడ్డావు అకస్మాత్తుగా? ఇన్నాళ్ళు ఎక్కడ చచ్చావు? ఇల్లు ఈనాటికి జ్ఞాపకం వచ్చిందా? విరుచుకుపడ్డది కేశవుడి మీద. చస్తే పీడే పోయేది. హాయిగా వల్లకాట్లో విశ్రాంతి పొందేయవచ్చు ఈ రెస్టు లేకుండా. చావురాక ఇంకా బ్రతికి ఉన్నందువలనే తిరిగి తిరిగి మళ్ళీ ఈ శ్మశానానికి రావాల్సి వచ్చింది. ఎక్కడో కాదు, ఇక్కడే ఇంట్లోనే చూస్తున్నాం యమలోకాన్ని. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.